హాయ్ అండి, వెల్కమ్ టు దుతిశ్రీ వ్లాగ్స్. ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు కదండి. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తాము. అమ్మవారికి ప్రసాదంగా ఇవాళ నేను చక్కెర పొంగల్ తయారు చేశానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పావు గ్లాస్ పెసరపప్పు, ముప్పావు గ్లాస్ బియ్యాన్ని కడిగి వండి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్లో 1 గ్లాస్ పంచదార, పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి గులాబ్ జామ్ పాకు వచ్చేలాగా చేసుకోవాలండి. ఆ పాకు వచ్చిన తర్వాత ఆ అన్నంలో ఆ పాకుని పోసేసి స్టవ్ మీద పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి. అప్పుడు ఈ పంచదార పాకం అంతా కూడా అన్నానికి పట్టేస్తుంది. మొత్తం కలిపి అన్నం మొత్తం పంచదార పాకాన్ని పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటుగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని బదులుగా ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యిలో ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చివరిగా అందులో పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపి వేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతే అండి, అంతా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోతుందండి. దీన్ని నేను ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు దుర్గాదేవిని నేను ఎలా అలంకరించాను, పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూస్తూ అమ్మవారి గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి దేవతలందరూ తమ శక్తిని ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. ఒక స్త్రీ మాత్రమే అతన్ని ఓడించగలదని శాపం ఉండటంతో దేవతల తేజస్సుతో ఉద్భవించిన దుర్గామాత సింహంపై స్వారీ చేస్తూ అనేక ఆయుధాలతో మహిషాసురుడిని సంహరించింది. ఈ కథ యుద్ధానికి రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. దుర్గామాత దుష్టశక్తులను, ముఖ్యంగా రాక్షసులను సంహరించడానికి అవతరిస్తుందండి. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు ఇతర దేవతల తేజస్సుల కలయికతో దుర్గామాత రూపుదిద్దుకుంటుంది. నవరాత్రుల సమయంలో దుర్గామాత వివిధ రూపాలైన నవదుర్గలను ఆరాధిస్తారు. ఇది ఆమె వివిధ రూపాల మరియు శక్తులను సూచిస్తుంది. దుర్గాదేవి కథ అన్యాయం, దుష్టత్వంపై ధర్మం విజయాన్ని సూచిస్తుంది. ధర్మం పైన శక్తి ఉంటుంది. దుర్మార్గానికి శక్తి దక్కినా అది తాత్కాలికమే అవుతుంది. ధర్మం ముందు అది నిలవదు. దుర్గాదేవి ఎరుపు రంగు చీరను కలిగి ఉంటారు. అంతేకాదండి, అనేక భుజాలను కలిగి ఉంటారు. చక్రం, విల్లు, త్రిశూలం, ఖడ్గం మొదలైన ఆయుధాలని ధరించి సింహవాహనంపై విరాజిల్లుతూ ఉంటారు. దుర్గాదేవిని తెలుపు, ఎరుపు, పసుపు రంగు పువ్వులతో పూజించటం శుభప్రదం. ఈరోజు పూజలో మొదటిగా గణపతి పూజతో ప్రారంభించాలి. తరువాత దుర్గాదేవి అలంకరణను దర్శించి షోడశోపచార పూజను చేసి ఓం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అష్టోత్తర శతనామావళి, పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో పూజించాలి. నైవేద్యాన్ని సమర్పించి చివరిగా హారతిని ఇవ్వాలి. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే శ్లోకాన్ని పఠించాలి. ప్రతి జీవిలో శక్తి రూపంలో ఉన్న దేవికి నమస్కారం అని ఈ శ్లోకానికి అర్థమండి. దుర్గాదేవి గాయత్రి మంత్రాన్ని కూడా పఠించాలి. ఓం గిరీశాయ విద్మహే కాళినీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం గిరీశాయ విద్మహే
కాళినీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం గిరీశాయ విద్మహే కాళినీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. భయాలను తొలగించే శక్తి రూపమైన దుర్గాదేవికి మనం ధ్యానం చేద్దాం. ఆమె మనకు మార్గదర్శనం చూపిస్తారు అని ఈ గాయత్రి మంత్రానికి అర్థమండి. ఈరోజు పూజలో ఖడ్గమాల, లలిత సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ పూజ చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అని నమ్ముతారండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అంతేకాదండి, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీ ఇంట్లో దుర్గాదేవిని ఎలా పూజించారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా నైవేద్యాన్ని సమర్పించి హారతిని ఇచ్చి ఈరోజు నా పూజని ఈ విధంగా ముగించేశానండి. ఆ దుర్గాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నానండి. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. Thank you for watching. Please do like, share and subscribe. Bye.